వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు మనము డిఎస్సి టాపిక్ అయిన నివేదికలు మరియు సూచికలు పార్ట్ 2 వీడియో చూడబోతున్నాము. ఈ రిపోర్ట్స్ యొక్క లక్ష్యం ఏమిటి, దీనికి కారణాలు ఏమిటి, ఇండియా ర్యాంకింగ్స్లో ఎందుకు వెనుకబడి ఉంది, ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాము. ఒక టాపిక్ను మనము డెప్త్గా అనలైజ్ చేయడం వలన ఆ టాపిక్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా డిఎస్సిలో మనం ఆన్సర్ చేయగలుగుతాము. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, ఎండ్ వరకు వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏ సంస్థ ఇటీవల చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2024ని విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ ఏ, యూనిసెఫ్. యూనిసెఫ్ యొక్క చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2024 ప్రపంచవ్యాప్తంగా 27% మంది పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన పిల్లల ఆహార పేదరికాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశంలో 40% మంది తీవ్రమైన సిఎఫ్పితో బాధపడుతున్నారు. ఇది దక్షిణాసియాలో రెండవ అత్యధికం. ప్రధాన సమస్యలలో అనారోగ్యమైన ఆహార వ్యాప్తి, అసమానతలు, సంఘర్షణలు, వాతావరణ సంక్షోభాలు. బిల్డింగ్ బెటర్ ఇండియాస్ పాత్ టు సుపీరియర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఈస్ బి, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. 2003-2024 మధ్య మంచు నవీకరణ హిందూకుష్ హిమాలయను ఏ సంస్థ ఇటీవల విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ ఏ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. ఏ సంస్థ ఇటీవల స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024ని విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ బి, హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్స్. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ ఏ, ప్రపంచ బ్యాంక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఈస్ బి, 72వ ర్యాంక్. ఏ సంస్థ ఇటీవల ఎయిడెడ్ ఫర్ ట్రేడ్ ఇన్ యాక్షన్ సపోర్టింగ్ ది ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ పేరుతో నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ సి, ప్రపంచ వాణిజ్య సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ప్లానెట్ ఆఫ్ ది మూవ్ రీఇమేజింగ్ కన్జర్వేషన్ అట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ మైగ్రేషన్, ఎన్విరాన్మెంటల్ చేంజ్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనే నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ సి, IUCN. ఈ నివేదిక పర్యావరణ మార్పు మరియు సంఘర్షణల మధ్య కొత్త పరిరక్షణ విధానం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. మానవ మరియు వన్యప్రాణుల వలసల కోసం సమగ్ర విధానాలను ప్రోత్సహిస్తుంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2024ని ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఏ, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. స్టేట్ ఆఫ్ ఓషన్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ డి, యునెస్కో. వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ బి, క్యాప్ జెమినీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఈజ్ ఏ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా యొక్క కొత్త క్యాబినెట్లో 30 మంది మంత్రులలో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. గతంలో 10 మంది ఉండేవారు. ఇది ప్రపంచ లింగ అసమానతలను నొక్కి చెబుతుంది. ఐస్లాండ్ 14వసారి అత్యంత లింగ సమాన దేశంగా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం 129వ స్థానంలో ఉంది. ఇది ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలలో స్వల్ప మెరుగుదలలు ఉన్నప్పటికీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్వల్ప క్షీణత కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంస్థ ఇటీవల అన్ట్యాప్డ్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ సి, UNDP. సుస్థిర అభివృద్ధి నివేదిక 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఆన్సర్ ఈస్ డి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్.
ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఈస్ ఏ 63వ ర్యాంక్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఈస్ డి 39వ ర్యాంక్. ఏ సంస్థ ఇటీవల వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 మధ్య ఆదాయ ఉచ్చును విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ బి ప్రపంచ బ్యాంక్. సీవీడ్ వాల్యూ చైన్ అభివృద్ధి వ్యూహం పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఈస్ సి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క నివేదిక సముద్రపు పాచి నీటి వనరుల్లో వృద్ధి చెందుతున్న సముద్ర మొక్కలు ఆక్వాకల్చర్లో సాగు చేయడం వంటి వాటి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఇటీవల ఏ సంస్థ నవీకరించబడిన ఇంటిగ్రేటెడ్ ఫైర్ మేనేజ్మెంట్ వాలంటరీ గైడ్లైన్స్ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రాటజిక్ యాక్షన్ని విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ ఏ FAO. ఏ సంస్థ ఇటీవల యూత్ 2024 కోసం గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఈస్ సి అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యువత కోసం ప్రపంచ ఉపాధి పోకడలను 2024 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విజయాలు, సవాళ్లు మరియు భవిష్యత్ దృక్పథాలను హైలైట్ చేస్తుంది. ఏ సంస్థ ఇటీవల రోడ్డు భద్రతపై సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ స్థితి నివేదిక విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంస్థ ఇటీవల గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024ని విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. స్టేట్ ఆఫ్ ది రైనో 2024 పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఇస్ బి ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో.